3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. పాపం విలేకరులు మీకు అందరికి కూడా చెప్తున్నాను, రిక్వెస్ట్ యాక్చువల్గా మీ ద్వారా వాళ్ళు చెప్పటం, ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరన్నా సరైన వాళ్ళు పెట్టుకోమనండి అయ్యా. పాపం ఎంత చదివేస్తున్నాడు, పాపం పచ్చి వాళ్ళు ఏంటి రాసిస్తే చదివేస్తున్నాడు ఆయన. స్క్రిప్ట్ రాసిన వాళ్ళని శుభ్రంగా రాయమనండి అయ్యా. 3 గంటలు చదివాడు పాపం, ఎంత చదువుతాడు. అందులో 25 నిమిషాలు నా గురించే చూశారు మీరు అందరు కూడాను. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో ఒక సామాన్య గిరిజన మహిళ మీద 25 నిమిషాలు మాట్లాడారు అంటే ఆయనకి ఏ టైప్ లో బ్యాక్ పుషింగ్ ఇచ్చారో, ఎంత పాపం ఫీడింగ్ ఇచ్చారో చూసుకోండి. ఆయనకి పాపం అవి తెలుస్తున్నాయో లేదో నాకు తెలియట్లే కానీ 3 గంటల ప్రెస్ మీట్, 3 గంటల ప్రెస్ మీట్ లో 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే అన్ని మా మంత్రులు అందరూ ఎవరో శాఖ గురించి వాళ్ళు మాట్లాడారు. నా శాఖ గురించి ఆయన మాట్లాడినప్పుడు, శాఖ గురించి మాట్లాడేటప్పుడు ముందు దానికి అవగాహన కావాలి. ముందు గిరిజన శాఖ మీద అవగాహన తెచ్చుకోండి. జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి అంటే వీళ్ళు బాధపడిపోతున్నారు. ఆయన పేరు జగన్ రెడ్డి కదా, కాదా? జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పేరు జగన్ రెడ్డి అన్న తప్పేంటి? నేనేమైనా అసభ్యకరంగా పిలిచానా, అవమానకరంగా పిలిచానా, లేకపోతే ఆయనలా గాడిద అన్నానా? జగన్ రెడ్డి అన్నాను. నేనేమన్నాను? ఇప్పుడు ఆయన మా చదువుతున్నప్పుడు ఈ శాఖ ఇది కరెక్టేనా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ శాఖ గురించి ఇలా ఉండొచ్చా ఉండకూడదా కూడా తెలుసుకుండా మాట్లాడితే నేనేం చెప్తాను?